హాయ్ ఫ్రెండ్స్, నానిస్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 163కి అందరికీ స్వాగతం. ఈ రోజు టెక్ న్యూస్ ఏంటనేది చకచకా చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ S10 మనకి 2019లో అయితే రాబోతుంది. అలాగే మనకి శాంసంగ్ A 2019 ఎడిషన్ ఈ రెండిట్లో వచ్చేసరికి అంటే ఈ రెండు మొబైల్స్లో వచ్చేసరికి మనకి రైట్ సైడ్ మనకి త్రిబుల్ కెమెరా సెటప్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ రూమర్స్ అయితే ఉంటున్నాయి. సో ఏదైతే మనకి శాంసంగ్ A 2019 ఎడిషన్ ఉందో ఇందులో వచ్చేసరికి మనకి మొత్తం త్రిబుల్ కెమెరా సెటప్లో ఒకటి వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ అంటున్నారు, ఇంకోటి వచ్చేసరికి 5 మెగాపిక్సెల్, ఇంకోటి వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ ఉంటుందంట. అదే కానీ మనకి శాంసంగ్ S10 కనుక మనం చూసుకుంటే ఇందులో మనకి రేర్ సైడ్ మనకి త్రిబుల్ కెమెరా సెటప్లో ఒకటి వచ్చేసరికి 12 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి వైడ్ యాంగిల్ లెన్స్ అని చెప్పి అయితే తెలుస్తుంది. ఇంకోటి వచ్చేసరికి 13 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది వచ్చేసరికి టెలిఫోటో లెన్స్ అంట. సో ఇది వచ్చేసరికి మనకి జూమ్కి అయితే యూజ్ అవుతుంది, ఆప్టికల్ జూమ్కి. ఇంకా తర్వాత వచ్చేసరికి ఇంకోటి 16 మెగాపిక్సెల్, ఇది వచ్చేసరికి సూపర్ వైడ్ యాంగిల్ లెన్స్తో అయితే ఇది రాబోతుందని అయితే తెలుస్తుంది. అలాగే మనకి శాంసంగ్ S10 ప్లస్ ఉంటుంది కదా, సో S10 ప్లస్ మనకి ఎలాగో తీసుకొస్తారు. S10 ప్లస్లో వచ్చేసరికి మనకి ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి డ్యూయల్ కెమెరా సెటప్తో తీసుకురావచ్చు అని చెప్పి ఇక్కడైతే రూమర్స్ అయితే ఉన్నాయి. అలాగే మనకి S10లో చూస్తే ఇంక్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో వస్తుందని చెప్పేసి ఇక్కడైతే తెలుస్తుందన్నమాట. సో చూడాలి, మనకి 2019లో మనకి MWC ఈవెంట్లో కానీ ఇవన్నీ మనకి బయటకి అయితే రావు. అలాగే చూసుకుంటే శాంసంగ్ నోట్ 8 ఈ మొబైల్కి వచ్చేసరికి ఈరోజు లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. సో ఈ అప్డేట్లో మనకి ఆగస్ట్ ఫర్మ్వేర్ అయితే మనకి ఆగస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ అయితే మనకైతే అప్డేట్ అయితే చేశారు. అలాగే కొన్ని ఆప్టిమైజేషన్కి సంబంధించిన బగ్స్ని కూడా వీళ్ళైతే ఇక్కడ ఫిక్స్ చేసామని చెప్తున్నారు. అప్డేట్ ఫైల్ సైజ్ చూసుకుంటే మనకి 750 MB వరకు మనకి అప్డేట్ ఫైల్ సైజ్ ఉంది. మీరు ఎవరైనా నోట్ 8 వాడుతున్నట్టయితే చూసుకోండి, మీకు ఆగస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ అయితే మీకు ఇక్కడైతే వచ్చింది. అలాగే మనకి రేపు వచ్చేసరికి నేను నోట్ 8 అలాగే నోట్ 9కి సంబంధించి ఒక వీడియో అయితే చేస్తాను, డెడికేటెడ్ వీడియో అనమాట ఇది. సో ఇక్కడ వచ్చేసరికి నోట్ 8ని నోట్ 9ని కంపేర్ చేస్తూ ఒక వీడియో అయితే చేయడానికి నేను ట్రై చేస్తాను. తర్వాత న్యూస్ వచ్చేసరికి మన ఇంటెల్ నుంచి ఇంటెల్ 9th జనరేషన్ ప్రాసెసర్ని వీళ్ళు అక్టోబర్ నెలలో తీసుకురానున్నట్టుగా అయితే ఇక్కడైతే సమాచారం ఉంది. 9th జనరేషన్ ప్రాసెసర్లో చూసుకుంటే మనకి i9, i7, i5 ఈ 3 ప్రాసెసర్లు అనేది మనకి అక్టోబర్లో రాబోతున్నాయి. వచ్చేసరికి మనకి 14 నానోమీటర్ మీద బిల్డ్ చేస్తున్న ప్రాసెసర్లు అని చెప్పి ఇక్కడైతే తెలుస్తుంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి లెనోవా నుంచి లెనోవా థిక్ ప్యాడ్ వీటిలో మనకి ల్యాప్టాప్స్ని అయితే తీసుకొస్తుంటుంది. ఇప్పుడు వచ్చేసరికి ఇందులో వీళ్ళు P1 లేటెస్ట్ ల్యాప్టాప్ని అయితే వీళ్ళైతే తీసుకొచ్చారు. ఇది వచ్చేసరికి చాలా థిన్నెస్ట్ ల్యాప్టాప్ అని అయితే వీళ్ళైతే చెప్తున్నారు, అంటే కొంచెం పల్చగా అయితే ఉంటుందన్నమాట. ఈ ల్యాప్టాప్ డిస్ప్లే సైజ్ చూసుకుంటే మనకి 15.6 ఇంచెస్ 4K అల్ట్రా హెచ్డి డిస్ప్లేతో అయితే ఇది వస్తుంది. ఇంకా మనకు ప్రాసెసర్ చూసుకుంటే వీళ్ళు ఎక్సాన్ 6 కోర్స్ ఉన్న ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇప్పుడు ఈ ప్రాసెసర్ క్లాకింగ్ స్పీడ్ కనుక చూసుకుంటే మనకి 2.7 GHz మీద అలాగే మనకి 4.4 GHz మీద ఈ ప్రాసెసర్లు అయితే టర్బో టెక్నాలజీ 12 MB క్యాచ్ స్పీడ్ తో అయితే ఇది వస్తుంది. ఎన్విడియా క్వాడ్రో P2000 గ్రాఫిక్ కార్డు తో అయితే మనం పేర్ అయితే చేయొచ్చు. ఇక 64 GB DDR4 ర్యామ్ తో అయితే ఇది వస్తుంది. 4 TB హార్డ్ డిస్క్ తో ఇది మనకి లభిస్తుంది అనమాట. ఇక ప్రైస్ కనుక చూసుకుంటే ఇది మనకి ఇండియన్ కరెన్సీతో కన్వర్ట్ చేసుకొని చూస్తే US కరెన్సీని 1,35,000 దాకా ఇది అయితే పడుతుంది అనమాట. 1,35,000 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. సో ఇది మనకి ఇండియాలోకి ఎప్పుడు తీసుకొస్తారో తెస్తారా లేదనే ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ లేదు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మన నోకియా నుంచి నోకియా 3 బందిపోట్లు మొన్న అయితే తీసుకొచ్చింది, మీకు తెలుసు కదా, 2.1, 3.1, 5.1. సో ఈ మొబైల్స్ వచ్చేసరికి నిన్నటి నుంచి అంటే ఆదివారం నుంచి అయితే వీళ్ళు సేల్స్లోకి అయితే తీసుకొచ్చారు. ఈ బందిపోట్లు మీకు ఎక్కడ కనబడినా సరే చాలా జాగ్రత్తగా అయితే ఉండాల్సి ఉంటుంది, లేదంటే మీ డబ్బులన్నింటినీ దోచేయడం జరుగుతుంది అనమాట. తర్వాత న్యూస్ వచ్చేసరికి HTC నుంచి HTC U12 లైఫ్ ఈ మొబైల్ని ఈ రోజు అయితే లాంచ్ చేశారు. ఈ మొబైల్ స్పెక్స్ గురించి మనం మాట్లాడుకుందాం. డిస్ప్లే వచ్చేసరికి మనకి 16 ఇంచెస్ 19:9 ఆస్పెక్ట్ రేషియోతో మనకి ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే ఉంటుంది. ఈ మొబైల్కి వచ్చేసరికి నాచ్ ఉంటుంది అనమాట. ఇంకా స్టోరేజ్ చూసుకుంటే 64 GB ఉంటుంది, ర్యామ్ చూసుకుంటే 4 GB ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. రేర్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఒకసారికి 16 మెగాపిక్సెల్, ఇంకోసారి 5 మెగాపిక్సెల్. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మనకి 13 మెగాపిక్సెల్తో వస్తుంది. ఇంకా ఆండ్రాయిడ్ ఓరియో 8.1తో మనకి అవుట్ ఆఫ్ బాక్స్ అయితే లభిస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 3600 mAh బ్యాటరీ అయితే పెట్టారు. సో దీని ప్రైస్ ఎంత ఉండొచ్చు అనేది మనకి ఎక్కడైతే తెలియట్లేదు. సో ఇది వచ్చేసరికి మనకి ఇండియాలోకి తీసుకొస్తారా లేదా అనే ఇన్ఫర్మేషన్ కూడా లేదు. సో అలాగే వచ్చేసరికి HTC తన మొబైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మొబైల్స్కి ఆండ్రాయిడ్ Pని త్వరలో తీసుకొస్తామని చెప్పి ఒక 4 మొబైల్ లిస్ట్ అయితే చెప్పింది. HTC U12 ప్లస్, అలాగే U11, అలాగే U11 ప్లస్, U11 లైఫ్ ఈ 4 మొబైల్స్కి వీళ్ళు త్వరలో మనకి ఆండ్రాయిడ్ పైన అయితే తీసుకురానున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో అలాగే చూసుకుంటే మనకి ఇందులో మనకి ఇప్పుడు లాంచ్ చేసిన ఏదైతే U12 లైఫ్ ఉందో ఈ మొబైల్కి అయితే పైన అప్డేట్ ఇస్తామన్నట్టుగా ఇక్కడైతే మనకి తెలియట్లేదు. గతంలో ఉన్న సమాచారం బట్టి ఈ మొబైల్ మనకి లాంచ్ అయ్యే టయానికి మనకి ఇందులో ఆండ్రాయిడ్ 9 చూడడానికి ఉంటుందని వీళ్ళైతే గతంలో చెప్పారు. బట్ వచ్చేసరికి ఇప్పుడు వీళ్ళు చూసుకుంటే ఆండ్రాయిడ్ 8.1తో అయితే దీన్ని లాంచ్ చేశారు. సో అప్డేట్ కూడా ఎప్పుడు ఇస్తారన్న విషయం అయితే ఇక్కడైతే చెప్పలేదు. అలాగే చూసుకుంటే సోనీ కూడా తన జెడ్ సిరీస్లో XZ సిరీస్లో XZ1 అలాగే XZ2 ఈ రెండిట్లో సిరీస్కి కూడా త్వరలో ఆండ్రాయిడ్ Pని అయితే తీసుకురానున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. XZ1, XZ2 ఈ రెండు సిరీస్లో చూసుకుంటే మొత్తం మనకి 6 మొబైల్స్ అయితే ఉన్నాయి. ఈ 6 మొబైల్లో చూసుకుంటే మనకి కాంపాక్ట్ ఉంది, అలాగే ప్రీమియం కూడా ఉన్నాయి. సో వీటికి కూడా త్వరలో వీళ్ళు
ఆండ్రాయిడ్ 9 అయితే తీసుకురానున్నట్టుగా ఇక్కడైతే సమాచారం ఉంది. తర్వాత నుంచి చూసుకుంటే మనకి షౌమీ రెడ్మీ నోట్ 5 ప్రో ఈ మొబైల్ వచ్చేసరికి మనకి ఇప్పుడు ఓపెన్ సేల్లోకి అయితే తీసుకొచ్చారు. mi.com అలాగే మీరు ఫ్లిప్కార్ట్లోను ఈ మొబైల్స్ అయితే ఓపెన్ సేల్, అంటే మీకు ఇంకా ఫ్లాష్ సేల్ అయితే ఉండదు. మీరు 4GB ర్యామ్ 6GB ర్యామ్ మీరు కావాలనుకుంటే ఇక్కడైతే కొనుక్కోవచ్చు. 4GB ర్యామ్ వచ్చేసరికి 15,000 రూపాయలు ఉంది. అదే మనకు 6GB ర్యామ్ వచ్చేసరికి 17,000 రూపాయలు ఉంది. సో వీళ్ళు ఓపెన్ సేల్ అంటే ఎప్పుడో తీసుకురావాల్సింది. సో ఇప్పుడు ఇన్ని మొబైల్స్ వచ్చేసిన తర్వాత ఈ కాంపిటీషన్లో ఇప్పుడు వీళ్ళైతే ఓపెన్ సేల్లోకి అయితే తీసుకొచ్చారు. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మన ఒప్పో నుంచి ఒప్పో ఆర్ సిరీస్లో R17 తీసుకురాబోతున్నాను. మన అందరికీ తెలుసు. ఇప్పుడు దానికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే మనకి కంప్లీట్గా అయితే అఫీషియల్గా లీక్ అయితే అంటే రిలీజ్ అయితే చేసింది. సో ఇక్కడ వచ్చేసరికి మనకి డిస్ప్లే చూసుకుంటే 6.4 ఇంచెస్ 19:9 ఆస్పెక్ట్ రేషియో అనుకుంటా. సో ఆస్పెక్ట్ రేషియో ఎంతో తెలియదు, కానీ స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకుంటే మనకి 91.5% స్క్రీన్ టు బాడీ రేషియో అయితే ఉంటుంది. ఇందులో వచ్చేసరికి మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అనేది ఉంటుంది. ఫుల్ హెచ్డి ప్లస్తో మనకి ఇది లభిస్తుంది అనమాట. ఇంకా స్టోరేజ్ చూసుకుంటే 128GB ఉంటుంది. ర్యామ్ చూసుకుంటే 8GB ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 670 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇది లేటెస్ట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఈ ప్రాసెసర్తో ఏ మొబైల్ అయితే రాలేదు. సో మొట్టమొదటి మొబైల్ ఇదే అని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఒకసారి 16 మెగాపిక్సెల్, ఇంకోటిసరికి 5 మెగాపిక్సెల్. ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 25 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ ఓరియో 8.1తో మనకి అవుట్ ఆఫ్ బాక్స్ అయితే లభిస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 3500 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. సో ఈ మొబైల్ ప్రైస్ కనుక మనం చూసుకుంటే దగ్గర 33,000 రూపాయల వరకు ఈ మొబైల్ ప్రైస్ అనేది పెట్టచ్చు అని చెప్పేసి మనకైతే రూమర్స్ అయితే నడుస్తున్నాయి. త్వరలో మనకి చైనాలో ఈ మొబైల్ని సేల్లోకి తీసుకురానున్నట్టుగా అయితే ఇక్కడైతే సమాచారం ఉంది. ఈ మొబైల్ వచ్చేసరికి మన ఇండియాలోకి అయితే తీసుకురాదు, ఎందుకంటే ఆర్ సిరీస్తో ఇప్పటి వరకు ఏ మొబైల్ మన ఇండియాలోకి అయితే రాలేదు. బట్ వచ్చేసరికి ఆర్ సిరీస్తో రిలీజ్ చేసిన మొబైల్స్ని మనకి ఇక్కడ OnePlusలో చూడడానికి అయితే ఉంటుంది. సో మనకు రాబోతున్న ఏదైతే OnePlus 6T ఉంటుందో, సో అందులో సేమ్ ఇదే డిస్ప్లేతో మనము ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో మనం మొబైల్ చూడొచ్చు అని అయితే మనకి రూమర్స్ అయితే నడుస్తున్నాయి అనమాట. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి గూగుల్ నుంచి గూగుల్ పిక్సెల్ ఎక్సెల్ ఈ మొబైల్కి వచ్చేసరికి మనకి ఒక 4-5 డేస్ అవుతుంది అనుకుంటా. ఆండ్రాయిడ్ 9 అయితే వీళ్ళు అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఆండ్రాయిడ్ 5ని. సో ఇప్పుడు ఈ మొబైల్కి వచ్చేసరికి ఏదైతే ఎక్సెల్ ఉందో, సో ఈ ఎక్సెల్కి వచ్చేసరికి ఫాస్ట్ ఛార్జింగ్ ఇష్యూ అయితే చాలా మంది యూజర్స్కి అయితే బయటకు అయితే వచ్చింది. అంటే ఇక్కడ వచ్చేసరికి మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేయట్లేదంట, స్లోగానే ఛార్జ్ అయితే అవుతుందని చెప్పి కొంతమంది యూజర్స్ అయితే కంప్లైంట్ని అయితే రేస్ చేశారు. సో చూడాలి దీనికి గూగుల్ ఏం చేస్తుంది అనేది. సో రానున్న నెక్స్ట్ ఏదైతే సెక్యూరిటీ అప్డేట్ ఉంటుందో, సో ఇందులో దీన్ని ఫిక్స్ చేయవచ్చు అని చెప్పేసి అయితే తెలుస్తుంది అనమాట. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి హువావే నుంచి హువావే మ్యాట్ సిరీస్లో మ్యాట్ 20 అయితే తీసుకురాబోతుంది తెలుసు. సో మ్యాట్ 20లో లైట్ కూడా తీసుకురాబోతుంది. సో దీనికి సంబంధించి ప్రెస్ ఇమేజెస్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేశారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇమేజెస్ అయితే ఈ విధంగా ఉన్నాయి. అలాగే మనకి ఇందులో స్పెక్స్ కూడా మనకి ఇక్కడైతే రివీల్ అయితే అయినాయి. సో డిస్ప్లే చూసుకుంటే మనకి 6.3 ఇంచెస్ 19:9 ఆస్పెక్ట్ రేషియోతో ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అనేది ఉంటుంది. స్టోరేజ్ చూసుకుంటే మనకి 64GB ఉంటుంది. ర్యామ్ చూసుకుంటే 4GB ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే Kirin 710 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు. సేమ్ ప్రాసెసర్ మనకి Nova 3iలో అయితే చూడడానికి ఉంటుంది. వీళ్ళ లేటెస్ట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. సో ఇంకా మనకి రేర్ సైడ్ చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఒకసారి 20 మెగాపిక్సెల్, ఇంకోటిసరికి 2 మెగాపిక్సెల్. ఫ్రంట్ కెమెరా చూసుకుంటే మనకి ఇక్కడ కూడా డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ కూడా మనకి 24 మెగాపిక్సెల్ అలాగే 2 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇంకా ఆండ్రాయిడ్ ఓరియో 8.1తో మనకి అవుట్ ఆఫ్ బాక్స్ అయితే లభిస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 3650 mAh బ్యాటరీ అయితే ఇచ్చారనమాట. ఈ మొబైల్ వచ్చేసరికి ఆగస్టు నెలలో వీళ్ళు సేల్లోకి అయితే తీసుకురానున్నట్టుగా తెలుస్తుంది. అలాగే మొబైల్ ప్రైస్ చూసుకుంటే 28,000 రూపాయలు దగ్గర ప్రైస్ అయితే ఉండొచ్చంట. సో ఈ విధంగా అయితే మనకి న్యూస్ అయితే బయటకు వచ్చింది. అలాగే మనకి మ్యాట్ 20 ఏదైతే హువావే మ్యాట్ 20 ఉందో, ఇది వచ్చేసరికి మనకి లేటెస్ట్ ప్రాసెసర్తో వీళ్ళైతే తీసుకురాబోతున్నారు. ఇది వచ్చేసరికి మనకి Kirin 980 ప్రాసెసర్ ఉంటుందన్నమాట. అంటే Kirin 970 ప్రాసెసర్కి సక్సెసర్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రాసెసర్తో అయితే ఈ మొబైల్ రాబోతుంది. డిస్ప్లే చూసుకుంటే మనకి దగ్గర 6.99 ఇంచెస్ డిస్ప్లే అనేది ఉంటుంది. అంటే దగ్గర ఫ్యాబ్లెట్ కేటగిరీకి అయితే వెళ్ళిపోతుంది ఈ మొబైల్ వచ్చేసరికి. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి శాంసంగ్ నుంచి ఎలక్ట్రానిక్ టైమ్స్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే వీళ్ళు చైనాలో వాళ్ళ స్థావరాలను అయితే కంప్లీట్ షట్ డౌన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, వీటిని అయితే అక్కడైతే తీసేస్తున్నట్టుగా అయితే ఇక్కడైతే వీళ్ళు రూమర్స్ అయితే గుప్పు అంటున్నాయి. సో దీన్ని బట్టి చూసుకుంటే వీళ్ళు ఆల్రెడీ వియత్నాంలో ఒక యూనిట్ని అయితే పెట్టారు, అంటే ఒక ఫ్యాక్టరీని అయితే పెట్టారు. మనకి ఇండియాలో వచ్చేసరికి ప్రపంచంలోనే అతి పెద్దదైన ఫ్యాక్టరీని అయితే పెట్టబోతున్నట్టుగా అయితే వీళ్ళైతే గతంలో మనకి సమాచారం అవుతుంది. సో దీన్ని బట్టి చూసుకుంటే వీళ్ళు చైనాలో వీళ్ళ ప్లాంట్స్ అనేది కంప్లీట్ క్లోజ్ చేసేసి ఇప్పుడు ఇండియాని వియత్నాంని వీళ్ళు అయితే మెయిన్ ఫ్యాక్టరీస్ కింద అయితే చేసుకోబోతున్నట్టుగా మనకి సమాచారం అయితే ఉంది. సో దీన్ని బట్టి చూసుకుంటే మనకి వీళ్ళు రానున్న రోజుల్లో మనకి ఏవైతే శాంసంగ్ సంబంధించిన మొబైల్స్ కానివ్వండి, ఏవైనా యూనిట్స్ కానీ మనకి తయారైతే డివైసెస్, సో మనకి ఇండియాలోనే ఎక్కువ శాతం తయారైవచ్చు. సో చూద్దాం మనకి ఇది ఎంతవరకు నిజం అవుతుంది అనేది. వీళ్ళకి వచ్చేసరికి షామీని అలాగే హువావేని కాంపిటీషన్ అయితే
చైనాలో తట్టుకోలేకపోతున్నారని మనకి ఇక్కడైతే రూమర్స్ కూడా ఉన్నాయి. సో అది కూడా ఒక కారణం అంటే వీళ్ళు ఫ్యాక్టరీని అక్కడ నుంచి తీసేయడానికి, అంటే షట్ డౌన్ కంప్లీట్గా చైనాలో వీళ్ళ ఫ్యాక్టరీస్ని షట్ డౌన్ చేయడానికి. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి గూగుల్ నుంచి గూగుల్ క్రోమ్ బుక్స్ని తీసుకొస్తూ ఉంటుంది. మన అందరికీ తెలుసు ఇప్పుడు రానున్న ఏదైతే క్రోమ్ బుక్స్ ఉన్నాయో, సో ఇట్లా ఇందులో వచ్చేసరికి వీళ్ళు డ్యూయల్ బూట్ సపోర్ట్తో అయితే ఈ బుక్స్ని తీసుకురావచ్చు అని చెప్పి తెలుస్తుంది. ఇందులో వచ్చేసరికి మనం విండోస్ 10 అలాగే క్రోమ్ ఓఎస్ని రెండింటిని ఎట్ ఎ టైం అయితే యూజ్ చేయొచ్చు. దీనికి వచ్చేసరికి మినిమం సి డ్రైవ్లో మనకి 40 GB వరకు ఆక్యుపై చేస్తుందంట గూగుల్ క్రోమ్ ఓఎస్ కానివ్వండి, అలాగే విండోస్ 10 కానివ్వండి. సో ఈ విధంగా అయితే వీళ్ళైతే తీసుకురానున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో ఇది చెప్పుకోవాలి అనుకుంటే వీళ్ళు కొంచెం వెనకడికి వేసినట్టే. క్రోమ్ ఓఎస్ని ఎవరు వాడకపోవడం వల్ల క్రోమ్ బుక్స్ సేల్స్ కూడా కొంచెం తగ్గుతాయి అని చెప్పేసి వీళ్ళు ఈ స్టెప్ తీసుకున్నారని చెప్పి మనం అనుకోవచ్చు. విండోస్ 10 అంటే చాలా మంది వాడుతుంటారు. విండోస్ 10 వచ్చేసరికి మనకి యూజర్ ఫ్రెండ్లీ, క్రోమ్ ఓఎస్ వచ్చేసరికి యూజర్ ఫ్రెండ్లీ కాదు. అన్ని సాఫ్ట్వేర్స్ మనకి అవైలబుల్లో దొరకవు అక్కడ. సో ఇది కూడా ప్రధానమైన కారణం అనమాట క్రోమ్ బుక్స్ని ఎవరు లైక్ చేయకపోవడానికి. సో ఈ విధంగా అయినా సరే క్రోమ్ బుక్స్ ఎక్కువ మంది చేతుల్లో ఉంటాయని చెప్పి వీళ్ళు భావించినట్టున్నారు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మళ్ళీ మనకి షౌమీ నుంచే షౌమీ పోకో సబ్ బ్రాండ్ని తీసుకురాబోతుంది. మన అందరూ తెలుసు పోకో F1 అని చెప్పి ఒక కొత్త మొబైల్ వీళ్ళైతే తీసుకురాబోతున్నారు. సో ఈ మొబైల్కి సంబంధించి మనకి ఈ నెల 22వ తారీఖున ఢిల్లీలో అయితే లాంచ్ చేయబోతున్నారు అనమాట. అలాగే వచ్చేసరికి దీనికి కంప్లీట్ స్పెసిఫికేషన్స్ కూడా మన బయటకు వచ్చినాయి. అలాగే మనం గతంలో దీనికి సంబంధించి ఒక అన్బాక్సింగ్ వీడియో కూడా బయటకు వచ్చింది. అది కాక మళ్ళీ ఇంకో అన్బాక్సింగ్ వీడియో అయితే అఫీషియల్గా బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ అన్బాక్సింగ్ వీడియోలో వీటికి సంబంధించిన కంప్లీట్ స్పెక్స్ అయితే చెప్పేశారు. సో ఇప్పుడు మనం ఒకసారి స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుతున్నాం. డిస్ప్లే వచ్చేసరికి 6.18 inches 19:9 aspect ratio ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అనేది ఉంటుంది. స్టోరేజ్ చూసుకుంటే 64 GB ఉంటుంది. ర్యామ్ చూసుకుంటే మనకి 6 GB ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నారు. రేర్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఒకసారి 12 మెగాపిక్సెల్, ఇంకోసారి 5 మెగాపిక్సెల్. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 20 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ ఓరియో 8.1తో అవుట్ ఆఫ్ బాక్స్ అయితే లభిస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 4000 mAh బ్యాటరీ అయితే ఉందన్నమాట. ప్రైస్ దగ్గర ప్రైస్ 33,000 రూపాయల వరకు పెట్టవచ్చు అని చెప్పి అయితే మనకి తెలుస్తుంది. సో చూడాలి, మనకి 22వ తారీఖున మన ఇండియాలో అయితే ఈ మొబైల్ అయితే లాంచ్ చేయబోతున్నారు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి డొమైన్ సంబంధించి. సో డొమైన్స్ వచ్చేసరికి మనం ఇప్పుడు వరకు ఇంగ్లీష్లో అయితే టైప్ చేసి మనం సెర్చ్ చేసేవాళ్ళం, అంటే మనం బ్రౌజ్ చేసేవాళ్ళం. ఇకపై నుంచి మనకి ఇండియాకి సంబంధించిన 22 లాంగ్వేజెస్లో ఈ డొమైన్స్ అయితే మనం సెర్చ్ చేయొచ్చు అనమాట, అంటే బ్రౌజ్ చేసుకోవచ్చు. ఈ విధమైన ఫీచర్ని త్వరలో మనకి తీసుకురానున్నట్టుగా తెలుస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి మనకి తెలుగు లాంగ్వేజ్ కూడా ఇక్కడ ఉంది. తెలుగు, హిందీ, బెంగాలీ అలాగే చాలా లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి. తమిళ, కన్నడ, మలయాళం. సో ఈ లాంగ్వేజెస్లో మనం డొమైన్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాది ఉంది కదా, నేను వచ్చేసరికి ఇప్పుడు naniprabhakar.com అనుకోండి, అది మనం ఇప్పుడు దాకా ఇంగ్లీష్లో టైప్ చేసాం. సో ఇకపై నుంచి మనం తెలుగులోనే naniprabhakar.com అని చెప్పేసి బ్రౌజ్ అయితే చేయొచ్చు. సో ఇది త్వరలో మనకి చూడడానికి అయితే ఉంటుంది. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి ఆసిస్ నుంచి జెన్ బుక్ సిరీస్లో జెన్ బుక్ ప్రో, జెన్ బుక్ ఎస్ అలాగే జెన్ బుక్ 13 అని చెప్పేసి ఈ 3 ల్యాప్టాప్లని డిఫరెంట్ వేరియంట్స్లో అయితే వీళ్ళు ఈరోజు ఇండియాలో అయితే లాంచ్ చేశారు. ఇందులో మనకి ఐఎస్ చూసుకుంటే మనకి 16 GB వరకు ర్యామ్ ఉంటుంది. 512 GB వరకు మనకి SSDతో ఇదైతే వస్తుందన్నమాట. ఈ డిఫరెంట్ వేరియంట్లో తీసుకొచ్చారు. అలాగే i7 ప్రాసెసర్, i9 ప్రాసెసర్, అలాగే మనకి i5 ప్రాసెసర్, ఇలాగా మనకి ఈ బుక్స్లో అయితే వేరియంట్స్ అయితే చూడడానికి ఉంటుంది. ఇక ఫైనల్ చూసుకుంటే మనకి జియో ఫోన్ 2 ఈ మొబైల్ వచ్చేసరికి మనకి ఆగస్టు 15వ తారీఖున ప్రీ బుకింగ్ ఆర్డర్లు అయితే స్టార్ట్ కాబోతున్నాయి. ప్రైస్ చూసుకుంటే 2,999 రూపాయల ప్రైస్ అయితే పెట్టారు. దీంతో పాటు మనకి బెనిఫిట్స్ ఏమి లభిస్తున్నాయి, ఆఫర్స్ ఏమి ఉన్నాయనేది మనకి ఇంకా ఏమీ తెలియదు. సో రేపు కానీ లేకపోతే ఆ రోజు కానీ మనకైతే తెలియవచ్చు ఆఫర్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయనేది. ఈ మొబైల్ వచ్చేసరికి మన డ్యూయల్ సిమ్ సపోర్ట్ వస్తుంది. ఇందులో వచ్చేసరికి మనకి 2G సిమ్, 3G సిమ్ కూడా మనం అయితే ఇన్సర్ట్ చేసుకొని అయితే యూజ్ చేయొచ్చు. VoLTE సపోర్ట్ ఉండనే ఉంది. మనకి ఇది కై ఓఎస్తో రన్ అయ్యే మొబైల్ అనమాట. సేమ్ మనకి ఇదే ఓఎస్ మనకి జియో ఫోన్ 1లో కూడా చూడొచ్చు. సేమ్ అదే ఫీచర్స్తో అయితే ఇది రాబోతుంది అనమాట. సో చూద్దాం ఆగస్టు 15వ తారీఖున ఇది ప్రీ బుకింగ్ ఆర్డర్లో మనకి ఎటువంటి బెనిఫిట్స్, ఎటువంటి ఆఫర్స్ లభిస్తాయి అనేది. సో ఇంత ఫ్రెండ్స్, ఈ రోజు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలా యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు, సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.